నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను భీమవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పొత్తుల కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, చీవాట్లు తినాల్సి వచ్చింది బీజేపీతో పొత్తు కోసం. కేంద్ర పెద్దల దగ్గర ఎన్ని బాధలు పడ్డానో కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ చేశాను, ఇలా చాలా మాట్లాడారు సార్. ముందు ఈ అంశం గురించి మాట్లాడదాం సార్. ఏంటి సార్ అసలు, అంటే బీజేపీ అంత వ్యతిరేకంగా ఉందా వీళ్ళతో పొత్తుకి? వాస్తవంగా మరి అలా చెప్పారంటే అంతే అనుకోవాలి కదా. ఈ మాట చాలా రోజుల నుంచి అనుకుంటుంది. నిజానికి బీజేపీ ఎప్పుడు తెలుగుదేశంతో పొత్తును అక్నాలెడ్జ్ చేయలేదు, వాళ్ళు చర్చలు జరిపిన ఫోటోలు కూడా విడుదల చేయలేదు, దాటేస్తూ వస్తున్నారు. అయితే చివరి వాళ్ళ లెక్కను బట్టి ఏం చేస్తారనేది ఎవరు చెప్పలేకపోయినా ఇప్పటివరకు అయితే వాళ్ళు టీడీపీ డైరెక్షన్లో, టీడీపీ దిశలో వాళ్ళు ఏం మాట్లాడలేదు. టీడీపీ జనసేన బీజేపీ కలవకపోతే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు జగన్కు 20 ఏళ్ల పాటు ఎదురుండదు, ఇవన్నీ చెప్పింది పవన్ కళ్యాణ్. సో ఆయన తర్వాత ఎన్డీఏలో వెళ్ళి చేరారు. ఎన్డీఏలో చేరి మళ్ళీ చంద్రబాబుతో పొత్తు తనే ప్రకటించారు, సెప్టెంబర్లో ప్రకటించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటికి ఎన్ని నెలలు అయ్యాయి, ఇప్పటివరకు ఒక అంగుళం కూడా ఆ దిశలో ముందుకు పోయిందేం లేదు. నిజానికి వాళ్ళిద్దరు కలిసి కూడా తేల్చుకొని ప్రణాళిక వాటితో ముందుకు వచ్చింది లేదు. కానీ ఒక నిర్ణయం, జగన్ను ఓడించాలంటే, మనం గెలవాలంటే తప్పకుండా కలిసి వెళ్ళాలి, ఓట్లు చీలకపోకూడదు అని ఆయన ప్రతిజ్ఞ, ఆయన ప్రకటన. ఆ దిశలో మరేం ముందడుగు పడలేదని అర్థమవుతుంది దీన్ని బట్టి. రెండోది, బీజేపీకి ఇదేమంత సుముఖంగా ఇష్టంగా లేదు, వాళ్ళేం గౌరవంగా చూడట్లేదు అనేది కూడా. చివాట్లు తిన్నానంటే అసలు ఆత్మగౌరవం, ఆంధ్రులు అది ఇది అన్న మాట పోయి చివాట్లు తిన్నాను ఎందుకు తిన్నారు అంత చివాట్లు? అసలు బీజేపీతో పొత్తు కోసం ఎందుకు అంత పాకులాడుతున్నారు? మళ్ళీ మా ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. బీజేపీ ఏం చేసిందని రాష్ట్రానికి? బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, బీజేపీ విశాఖ ఉక్కును బేరానికి పెట్టింది, బీజేపీ పోలవరం పూర్తి చేయలేదు, బీజేపీ రెవెన్యూ లోటు రాష్ట్రానికి భర్తీ చేయలేదు, విభజిత రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ ఉల్లంఘించి ఆశాభంగం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని పవన్ కళ్యాణ్ చెప్పడం అన్నిటికంటే తర్క విరుద్ధం. ఆయన చెప్పిన పాచిపోయిన లడ్డు ఇచ్చింది బీజేపీయే కదా. పాచిపోయిన లడ్లు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రయోజనం నెరవేరుతుందా? మరి ఎందుకు ఆయన అంటే ఒకటి తర్క విరుద్ధము, రెండవది వాస్తవ విరుద్ధము, మూడవది అయినా కానీ ఆయన ప్రయత్నానికి అక్కడేమి సానుకూల సంకేతాలు రావట్లేదు అనేది స్పష్టమవుతుంది. అంటే ఇంకా దీన్ని ఇలా ఎంతో కాలం కొనసాగించడం కంటే కార్యకర్తల ముందు చెప్పడం చాలా మంచిదే అని ఆయన భావించారని మనం అనుకోవాలి. నేను నిన్న కూడా మీతో చెప్పాను, ఆయన ఢిల్లీ వెళ్తారు అది ఇది అని ఆయన చెప్పడం తప్ప ఢిల్లీ నుంచి అయితే ఇప్పటివరకు ఏమి అలాంటి షెడ్యూల్ కానీ అలాంటి ప్రపోజల్ కానీ ఏమి రాలేదు. నిజానికి 22వ తారీఖు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి చర్చలు జరుపుతారని స్క్రోలింగులు ఇచ్చారు, హెడ్డింగులు పెట్టారు, మీరు వెనక్కి వెళ్ళి చూడొచ్చు. అవేం జరగలే, 22వ తారీఖు అయిపోతూ ఉంది. కాబట్టి ఇదంతా ఒక హైప్ సృష్టించడము, మీడియా ద్వారా హైప్ను నిజం చేయలేక అవస్థపడ్డము, ఆ హైప్ను నమ్మిన తమ కార్యకర్తల ముందు తామే సంజాయిషి చెప్పుకోలేని, తమ నాయకులకు తామే సర్ది చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడడం, అవన్నీ నేను మనం భీమవరంలో చూసాం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకటే రియల్ పాలిటిక్ అని, నిజమైన రాజకీయంతో అనకాపల్లిలో అన్నయ్య సీటు, భీమవరంలో తమ్ముడి సీటు, వాటికి సంబంధించి ఖరారు చేసుకొని సంబంధిత వ్యక్తులందరికీ చెప్పి ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడారు. వీటన్నిటిలో ఆయనకున్న ఇరకాటము, ఆయన మీద ఉన్న విమర్శలు, ఆరోపణలు, వీటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించారే కానీ పెద్ద సానుకూలమైన ఉత్సాహభరితమైన వాతావరణం ఉంది అన్నట్టుగా అయితే అక్కడ మాట్లాడలేదు. ప్రభుత్వం మీద విమర్శలు ఓకే, అవి చేయొచ్చు సార్. అయితే సామాజిక వర్గానికి సంబంధించి కూడా పవన్ మాట్లాడారు సార్. నేను కాపులు ఒక్కళ్ళ కోసమే పార్టీ పెట్టలేదు, సో అలాగే ఎన్నికల్లో ఖర్చుల కోసం కానీ ఇలా చాలా మాట్లాడారు. ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఓట్లకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇలా అన్ని. కానీ అక్కడ ఇంకొక విమర్శ ఏమొస్తుందంటే సార్, కేవలం కాపుల కోసం మాత్రమే పెట్టలేదు అని చెప్పని, అన్ని కులాలు సమానమే అంటూ వేదిక మీద 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకే అవకాశం కల్పించారు అని. ఓకే వేదిక మీద నాయకుల వల్ల ఎందుకు పెట్టారు అనేది ఎట్లా ఉన్నా కానీ కులాల గురించినటువంటి చర్చ ఎక్కువగా వస్తుంటుంది ఆయన ప్రసంగాల్లో. సరే 2 కులాలకే ప్రాతినిధ్యం ఉంది, మిగిలిన వాళ్ళకు కూడా రావాలి కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్తూ ఉంటారు. జరిగింది ఏంటి అంటే ఈ 6 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ కులం అనేది కొంచెం ఎక్కువగా తీసుకొచ్చారు. అందులో కాపు పెద్దలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని ప్రత్యక్షంగా రంగంలోకి తేవడం, హరిరామ జోగయ్యను అయితే ప్రత్యేకించి ఆయన ప్రతిసారి లేఖలు రాయడం, అలాగే ఆయన వారాహిలో పర్యటించినప్పుడు ముద్రగడ కొన్ని విమర్శలు చేస్తే కాపు పెద్దలకు నా విజ్ఞప్తి అని ఒక విజ్ఞప్తి చేయడం,
సార్ ఆ తర్వాత తమ కార్యదర్శి ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ను ముద్రగడ దగ్గరికి పంపించడం, కిర్లంపూడికి 23 వస్తా అని చెప్పి, ఇవన్నీ తను చేసిన పనులు. నిజం చెప్పాలంటే తన సపోర్ట్ బేస్లో ఎక్కువగా కాపు వర్గం ఉంటుంది కాబట్టి వాళ్ళకు అతీతంగా ఉండడం వల్ల సాధ్యం కాదు, వాళ్ళని కలుపుకుపోవాలి, వాళ్ళని గౌరవించాలని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. వాస్తవ రాజకీయం అలా చేయదలుచుకుంటే అది చేయొచ్చు. అంతకుముందు అలా కాదు, నేను అన్ని కులాలు అంటుండేవాళ్ళు. మధ్యలో ఈ ప్రయోగం చేశారు. ముద్రగడ ఈరోజు వస్తారు, రేపు వస్తారు, ఇట్లాంటి మాటలన్నీ మనం విన్నాం. కానీ అవేం జరగలేదు. అవేం జరగకపోగా విమర్శలు కూడా వస్తున్నాయి. పైగా ముద్రగడ హరిరామ జోగయ్య కూడా వైసీపీ తరఫున లేఖలు రాస్తున్నాడని కొన్ని బయట కథలు. సో ఇవన్నీ అయిన తర్వాత అంటే కాపులను లేకపోతే కాపు వర్గాన్ని, కాపు పెద్దలను మంచి చేసుకొని తనకు మద్దతుగా తిప్పుకోవాలన్న ఆయన ప్రయత్నము పెద్దగా ఫలించినట్టు కనపడదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇన్ని లేఖలు రాసినా, బహిరంగంగా చెప్పినా, వాళ్ళెవరు గుండుగుత్తగా మేము పవన్ కళ్యాణ్నే బలపరుస్తాము, మేమందరం పవన్ వెనక చేరుతున్నామని వాళ్ళెవరు చెప్పలేదు. చెప్పకపోగా ఆయన దౌత్యం నడిపినటువంటి ముద్రగడ కూడా ఇంకా రోజులు లెక్కబడి ఆయన కాలం వెళ్ళపుచ్చుతున్నారు. హరిరామజోగేశ్వర లేఖల వరకు రాసి ఆయన వదిలేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కేవలం కాపు కార్డు అనేది ఒకటే సరిపోదు అనేది కూడా ఆయన గుర్తించి ఉండాలి. నేను కేవలం కాపుల కోసమే పెట్టలేదు అని. నిజంగా నేను కూడా కులాల వారీగా రాజకీయాలు జరుగుతాయి, ఒక కులం వాళ్ళే చేస్తారని అనుకోను. కానీ మధ్యలో ఆ కార్డు కొంచెం ప్రయోగించడానికి ఒక ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. అది పూర్తిగా ఫలించలేదు అనేది ఒకటి అర్థమైంది. రెండో విషయము, ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలు వచ్చి కానీ 18 స్థానాలు ఇంత ఓటింగ్ వచ్చినా కానీ నిలబడలేకపోయింది. నేను ఒక్క సీట్ రాకపోయినా కానీ, వచ్చిన ఒకడు పోయినా కానీ నేను నిలబడ్డాను. కాబట్టి నిలబడమే చాలా పెద్ద విషయం అని. అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో జనసేనను ఇన్ని సంవత్సరాలు కొనసాగించడము చాలా పెద్ద విజయము. ఎందుకంటే అన్నయ్య కలిపేశాడు. మళ్ళీ అక్కడ పోలిక ఎవరితో అంటే వేరే వాళ్ళతో కాదు, ఇదే కాపు సమాజం, కాపు వర్గం, లేదా మళ్ళీ ఇది మెగా కుటుంబం, మెగా స్టార్, ఇంక వేరే ఏం లేదు. కాబట్టి ఒక విధమైన రాజకీయమైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, లేకపోతే ఒక విమర్శలను విమర్శలను ఎదుర్కొంటున్న పరిస్థితి దీనికి దారితీసింది అనుకోవాలి. ఈ మాటలకు మీరు చెప్పింది కూడా డబ్బులు. మొన్న మేము యాక్చువల్గా ఒక టీవీ ఛానల్లో డిస్కస్ చేసినప్పుడు జనసేన ప్రతినిధి కూడా అక్కడ ఉన్నారు. నేను అదే దాన్ని ఎందుకంటే పేదలు పెద్దలు ఇవన్నీ అనవసరము, డబ్బు లేని వాళ్ళు ఎవరు ఎన్నికల్లో ఉండలేరు. కనీసం 100 కోట్లు ఉంటే ఎంపీ సీటు, 15 నుంచి 30 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే సీటు, ఈ పద్ధతిలో రాజకీయాలు నడుస్తున్నాయని నేను అన్నా. అన్ని పార్టీల్లో అంతే, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కొంత రియల్ అని అన్నా నేను. జనసేన ప్రతినిధి నాతో కాసేపు తీవ్రంగా వాదించి, మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు, మా పార్టీలో అలా కాదు, అది ఇది అన్నాడు. అంటే జీరో బడ్జెట్ అనేవాళ్ళు కదా ఇప్పుడు, ముందే ఆమె దగ్గర అని జీరో బడ్జెట్ అంటే ఏదో కాసేపు వాదించాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ అని ఎప్పుడు చెప్పలేదు. రెండోది, డబ్బులు లేకుండా రాజకీయాలు జరగాయని ఎట్లా అంటారు, ఎన్నికల సంఘమే 50 లక్షలు అనుమతిస్తుంది, జనానికి తిండి పెట్టకుండా వచ్చిన వాళ్ళకి మనం పెట్టాలి కదా, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం అంటే, అది కూడా ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం. ఈ మాటలన్నీ ఇది వరకు మాట్లాడడానికి భిన్నమైనవి. అయితే అన్ని పార్టీలు చేసేవే, పవన్ ఒకడే చెప్తున్నాడని నేను అనను. కానీ ఇదివరకు వీటికి భిన్నంగా మాట్లాడినటువంటి, అదే ఆదర్శం కోసం కావచ్చు, ఉత్సాహపరచడానికి కావచ్చు మాట్లాడారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సీట్లు, క్యాండిడేట్లు, డబ్బులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత, అలాగే స్థానికంగా ఉన్న ముఠాలు, వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటే తప్ప కనీసంగా నడవదు, పార్టీ నడవదు అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇన్ని చేసిన తర్వాత కూడా సీట్లు రాకపోతే, 10 ఏళ్ల తర్వాత కూడా తన పార్టీకి సీట్లు రాకపోతే మనుగడ కష్టం అనే ఒక అభిప్రాయం కూడా ఆయనకు ఉంది. అందుకని ఏదో ఒకటి చేసి శాసనసభలో ఒక 10 మందో 15 మందో అభ్యర్థి, తన సభ్యులు ఉండాలి, తను కూడా ఉండాలి. సో దానికోసం ముందు వెనకలు చేసి మాట్లాడడం తప్ప, కాపు పెద్దలు ఎవరైతే ప్రశ్నలకు ఆయన దాదాపు ఇంకా సమాధానం నిరాకరించినట్టే. ఈ చెప్పింది కాపుల కోసం కాదు. ఓకే, ఏ పార్టీ అయినా అందరూ ఉంటారు, కానీ అలా చెప్పడం ద్వారా అయినా ఇంకా మీ కోరికలు నేను మన్నించబోవట్లేదు, నేనేదో కిర్లంపూడికి వచ్చి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇంక ఉండకపోవచ్చు అనే ఒక మెసేజ్ ఆయన ఇక్కడ ఇస్తున్నారు అనమాట. సార్, జనసేన సైడ్ నుంచి అంటే జనసేన టీడీపీ, ఇప్పుడు టీడీపీ మాట్లాడినా కానీ జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవే మాట్లాడుతున్నారు. జనసేన విషయంలో కూడా సీట్లు ఏదైతే పవన్ 4 సీట్లు 4 నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడారో, అంటే మీకు చెప్పకుండా పవన్ అడిగారు కదా, పవన్ 4 అనౌన్స్ చేశారు అని చెప్పి
ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్తున్నారు సార్. అభ్యర్థుల్ని ప్రకటించలేదు, అక్కడిద్దరు ఇక్కడిద్దరు మాత్రమే ప్రకటించారు. ఈ 4గుట్లో కూడా నియోజకవర్గాలకు సంబంధించి చెప్పారు కానీ అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించలేదు, ఎటువంటి భేదాభిప్రాయాలు మా మధ్య లేవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్. అదేం లేదు, తప్పకుండా ఆయన నిన్న ప్రకటించాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు గోదావరి జిల్లాలో 3 సీట్లు మేము 4 వాళ్ళు చేస్తారని. అట్లాగే ఇప్పుడు అనకాపల్లి అది ఎలాగో జరిగింది. నిన్న ఈరోజు గంటా శ్రీనివాసరావు మాట్లాడినప్పుడు కూడా సీట్లు దాదాపు జాబితాలు తయారవుతున్నాయని ఆయన కూడా చెప్పాడు. అదే పవన్ కళ్యాణ్ నిన్న ఇవన్నీ జరగబోతున్నట్టే చెప్పాడు. వాస్తవంగా అక్కడికి వెళ్ళి భీమవరం ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు కదా, ఉదాహరణకు. వేరేవేండి ఎందుకు, ఉదాహరణకు ఇంకా కాబట్టి దాని మీద పెద్ద దాపరికం ఏం లేదు. తమ అభ్యర్థుల గురించి రాజమండ్రిలో దుర్గేష్కి ఆయనే స్వయంగా శాలువా ఏదో కప్పి అక్కడ సంకేతాలు ఇచ్చింది కూడా ఆయనే కదా. కాబట్టి తన పార్టీ ప్రయోజనాలు తమ వాళ్ళను ప్రొజెక్ట్ చేసుకోవడం జరగాలి. తెలుగుదేశం లీకులు ఇచ్చి ఇవ్వడం ద్వారా తమను ఇబ్బందిలో పెడుతుందనే ఒపీనియన్ కూడా జనసేనకు ఉంది. ఇవన్నీ నిన్న జరిగిన పర్యటనలో ఉన్నాయి. వాటికేమో హైప్ పెంచడానికి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు అని ఒకటేదో చెప్పడానికి ట్రై చేశారు. అది కూడా సాయంత్రానికి దానికి ఏం అప్పటికే తాడు బొంగరం లేదు. నేను మీతో మధ్య ఈ టైంలో నేను చెప్పా ఏం లేదని. సో సాయంత్రానికి అది వదిలేసి మళ్ళీ అలా అంటే కొంత నిరుత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం జనసేన చర్చలు జరుగుతాయి. ఆ చర్చలకు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఎవరో కూర్చుంటారు. దానికి ఏముంది, ఈ దశలో ఫైనలైజేషన్ వైపు జరగాలి కానీ ఊరికే ప్రాథమిక చర్చలు కూర్చొని ఒక మీడియా షో అవుతుంది తప్ప అక్కడి నుంచి కాంక్రీట్గా వచ్చేది ఏమి ఉండదు కదా. సో 2 విషయాలు అర్థమవుతున్నాయి మనకు. జనసేన టీడీపీ మధ్యలో కూడా ఇంకా తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సార్ చంద్రబాబు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు, సీట్ల విషయం సంబంధించి చర్చిస్తారు. హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్నారని కూడా అంటున్నారు సార్. ఓకే, మొన్నటి నుంచి కదా ఈ చర్చ. ఈరోజు వెళ్ళొచ్చు, వాళ్ళు చర్చిస్తే చర్చించవచ్చు. వీళ్ళు ఏం చర్చించినా బీజేపీతో కుదరకుండా అది ఫైనల్ అవ్వదు కదా. 90 సీట్లకు వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు. బట్ ఉపయోగం ఏముంది అక్కడ? బీజేపీతో రేపు ఆ సీట్లు మాకు కావాలంటే వీళ్ళు మళ్ళీ మార్చుకోవాలి కదా. ఎవ్రీథింగ్ కండిషన్డ్ బై బీజేపీ. ఆ కండిషన్ అనేది కూడా చివాట్లతో నడుస్తుంది, వ్యతిరేక దిశలో నడుస్తుంది అని పవన్ చెప్తున్నారు. కాబట్టి రేపు పొత్తు కుదుర్చుకునే బీజేపీ ఒప్పుకున్నా కానీ, అంటే ఇక్కడ అసలు బలమే లేని 1% ఓట్లు కూడా రాని ఆంధ్రప్రదేశ్కు ఏమీ చెయ్యని బీజేపీతో పొత్తు కోసం పాకులాడడమే ఒక రాజకీయంగా ఒక నష్టదాయకం. సరే, జాతీయ స్థాయిలో మత రాజకీయాలు, రాష్ట్రాల మీద పెత్తనం, నిధుల కోత ఇట్లాంటివి పక్కన పెడదాం. ఈవెన్ రాష్ట్ర కోణంలో చూసినా కానీ అది కూడా ఇష్టం లేని బలవంతపు మాఘస్నానం అన్నట్టుగా వాళ్ళ వెంట పడ్డం. 1 సైడ్ లవ్ అన్నారు. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. 1 సైడ్ లవ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు, పాపం సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు బీజేపీ ఇద్దరు కలిసి బీజేపీ సిగ్నల్ కోసం ఇలాంటిది ఇంతవరకు ఇలాంటి ట్రయాంగిల్ స్టోరీ వచ్చి ఉండదు. చూడాలి మరి బీజేపీ ఇప్పటికైనా రెస్పాన్స్ ఇస్తుందా, వీళ్ళని ఇంకా ముప్పు తిప్పలు పెట్టి ఇలాగే రోజులు తిప్పుతుందా అనేది స్పష్టత లేదు. కాకపోతే భీమవరంలో పవన్ చేసిన ఒక పని ఏంటంటే పరిస్థితి ఏం సరిగ్గా లేదు, ఎదురీతగానే ఉంది అనే ఒక వాస్తవం అయితే అక్కడ ఆయన చెప్పాడు. ముగ్గురం కలిస్తే తప్ప గెలవలేమని పదే చెప్తున్నప్పుడు మరి ముగ్గురు కలవటం గ్యారంటీగా జరుగుతుందని చెప్పలేకపోతున్నప్పుడు అది ప్రత్యర్థులకు సంతోషం కలిగిస్తుంది కదా. వైసీపీ వాళ్ళకే కుదరట్లేదు, మాకేంటి అని. ఇప్పుడు ఇతరత్ర కూడా అభ్యర్థులు వాళ్ళ రకరకాల పేర్లు అటు ఇటు మారడాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఒక విధమైన ఏమనాలి, కొంత పెద్ద గ్యాప్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది ఆ క్యాంపులో. సార్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక అంటే 2 జాతీయ పార్టీలని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రత్యేక హోదా విషయంలో, రాష్ట్ర విభజన విషయంలో కానీ ప్రజలు ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు నమ్మే పరిస్థితి లేదు అని అన్నప్పుడు పైగా బీజేపీకి సంబంధించి చాలా విషయాలు కూడా మాట్లాడాం మనం చాలాసార్లు. సో అటువంటి బీజేపీని కలుసుకొని వీళ్ళు వెళ్తే ఎలా వైసీపీని ఎదిరించగలమని అనుకుంటున్నారు సార్? అంటే బీజేపీకి ఆదరణ ఒకటే, అక్కడ వైసీపీ కూడా బీజేపీకి అనుకూలమే కదా, వైసీపీ కూడా ఏం బీజేపీని ఏం తిట్టట్లేదు కదా అని వాళ్ళు అంటారు. వాస్తవం కదా, వైసీపీకి బీజేపీకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మా కేంద్ర రాష్ట్రాలకు ఉన్నాయి, రాజకీయంగా బీజేపీతో మాకు లేవు అంటారు. తప్పకుండా వీళ్ళకి బీజేపీతో వెళ్ళడం నెగిటివే. ఇప్పుడు సిపిఐ నారాయణ లాంటి అయినా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఎత్తిన పాలు పోసినట్టు అని ఎవరికి చెప్పాడు కదా. కాబట్టి ఇది కామన్ పాయింట్ ఇద్దరికి. కాకపోతే ప్రత్యక్ష పొత్తు పెట్టుకోవటం అన్నది ఇంకో వీళ్ళకి కొంచెం అది మరింత నెగిటివ్ అవుతుంది. అంతవరకు నిజమే అది. ప్లస్ మైనారిటీలు అనే కోణంలో చూసినప్పుడు కూడా అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది.
కాంగ్రెస్ బీజేపీ ఒకటని కూడా చెప్పలేము, ఎందుకంటే విభజన జరిగినప్పటి నుంచి కేంద్రంలో ఉంది బీజేపీ కాబట్టి. సార్ ఓకే, కాంగ్రెస్ ఎందుకు అందులో పెట్టలేదు అనే ఒక ప్రశ్న కామెంట్ చేయొచ్చు మనము. కానీ ఏదైనా అధికారంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో కూడా మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు ఎందుకు చేయలేదనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇవి తప్పకుండా వాళ్ళకి నెగిటివ్ పాయింట్స్. సార్ థ్యాంక్ యూ సార్.